సో జాతకాలు చూపించుకునే వాళ్ళందరూ కూడా మీ ఏ కేటగిరీ కిందకు వస్తారు? ఒకటి బ్రెయిన్ లేని వాళ్ళు, ఒకటి హోప్ లేని వాళ్ళు. హోప్ ఉన్నవాళ్ళు. హోప్ ఉన్నవాళ్ళ లేని వాళ్ళ? హోప్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే కాదు, పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. బ్యాడ్ న్యూస్ చెప్పినా కూడా ఏదేదో చేస్తే దాన్ని మనం బైఫర్కేట్ చేయొచ్చు. అట్లీస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక ప్రాబ్లం రాబోతుంది మీ జాతక దాని మూలన. సో దానికి వేరే మార్గం చెప్తారు. నువ్వేదో హోమం చేయించాలా, లేకపోతే అటేపు వెళ్ళకూడదా, ఈ డెసిషన్ తీసుకోకూడదా అని ఇలాంటి కొన్ని ప్రెడిక్షన్స్ ఇస్తారు. కాబట్టి యూ కెన్ టేక్ ఏ డెసిషన్. సో ఇప్పుడు నాకు సునీత షీ టోల్డ్ మీ టు నా జాతకం చెప్తాను, నేను వద్దాను. ఎందుకంటే నాకు రేపు ఏమవుతుందో నా లైఫ్లో ఐ డోంట్ వాంట్ నో. ఎందుకంటే ఐ ఫీల్ ది థ్రిల్ ఆఫ్ ది టుమారో. అది నేను చచ్చిపోవచ్చు, నాకు ఏదో పెద్ద ఇది రావచ్చు. ఐ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. ఆల్రెడీ మీ నోయింగ్ వాట్ విల్ హ్యాపెన్, నాకు అసలు లైఫ్లో థ్రిల్ అనేది పోతుందని చెప్పాను. అలా అండంతో మీరు దానికి ఇంపార్టెన్స్ అదే చెప్తున్నా. అది నేను ఫినిష్ చేయలేదు. వెదర్ యూ క్యాన్ సే దట్ యూ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఈవెన్ ఫర్ సమ్ రీజన్ ఐ వాంట్ టు బిలీవ్ ఇట్, ఐ డోంట్ వాంట్ నో అని చెప్పాను. ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ నాకు నమ్మకం కుదిరింది అనుకోండి మీ మీద చెప్పేది, కానీ నాకు తెలియటం నాకు ఇష్టం లేదని చెప్పాను. నేను హైపోథెటికల్ చెప్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్ట్రాలజీ కానీ అన్నీ నేను నమ్మను. ఐ హావ్ నాట్ సీన్ ఏ సింగిల్ ప్రూఫ్ నాకు తెలిసిందే నిజం అని క్వశ్చన్ కాదు. బట్ నమ్మే వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళు నమ్మేటట్టు చెప్పేవాళ్ళ టాక్టిక్ ఏంటి అనేది ఐ బిలీవ్, ఐ నో దట్. సో ఏం చేస్తే మీకు ప్రూఫ్ అవుతుంది కొంచెం చెప్తారా? సపోజ్ అస్ట్రాలజర్ చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు నేను అస్ట్రాలజర్ కానీ చిల్లక జ్యోతిష్యుడు కానీ ఎనీబడి హూ క్లెయిమ్స్ టు డూ దట్ చాలా పర్సెంటేజ్ రైట్ ఉంటారు. నేను వాళ్ళు ఎప్పుడు రాంగ్ వెళ్ళడం నేను చూడలేదు. వారఫలం ఇట్ విల్ బి రైట్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేది కామన్గా ఉంటాయి హ్యూమన్ బీయింగ్స్కి. వాళ్ళు చేసే ఫ్రేజింగ్లో వాళ్ళు స్పెసిఫిక్ ఇన్సిడెంట్ చెప్పరు. మీకు జనవరి 1 నుంచి కష్టాలు మొదలవుతాయి అని పెడతాడు. అది ఏం కష్టం అనేది చెప్పడు. ఓకే, మ్యాక్సిమం జనరలైజేషన్ ఏంటి, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏదో అవుతారు, మీ ఫ్రెండ్స్ నుంచి మీకు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వస్తుంది, ఇలాంటివి చెప్తారు. అది 100% ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అలాంటివి మ్యాక్సిమం జరగకపోతే మీరు అప్పుడు చదివి మర్చిపోతారు. మీరు ఏదైతే చదివారో దాన్ని ఒక రోజు కన్నా లేకపోతే 5 నిమిషాల కన్నా ఎక్కువ ఎవడో ఆలోచించడు. ఎందుకంటే వార ఫలాల్ని జాతకాన్ని మీరు సీరియస్గా తీసుకుంటే బతకలేరు అసలు.